హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగు అమ్మాయి. మొన్న నేను వీడియో పెట్టాను కదా, నేను పింక్ కలర్ శారీతో ఫ్రాక్ స్టిచ్ చేసుకున్నానని. అప్పుడే మా పాప కూడా స్టిచ్ చేద్దాం అనుకొని మదర్ అండ్ డాటర్ డ్రెస్లా స్టిచ్ చేద్దామని ఇప్పుడు నాదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పాపదైతే స్టిచ్ చేస్తున్నాను. పాప డ్రెస్ కోసం పాత ఫ్రాక్ని తీసుకొని ఇలా నెక్, షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్ అన్నీ మార్క్ చేసుకొని మార్కింగ్ పక్కన 2 ఇంచెస్కి ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను ఖర్చుల కోసం. సో ఇక్కడ ఆర్మ్ హోల్ అయితే నాకు 5 ఇంచెస్ వచ్చింది. సో 2.5కి మార్కింగ్ పెట్టి కర్వ్ స్కేల్తో కర్వ్ తిప్పుకున్నాను. సో ఇక్కడ నెక్ దగ్గర అయితే చిన్నగా 1 ఇంచ్ తీసుకొని రౌండ్ తిప్పుకున్నాను. సో ఇప్పుడైతే ఇది కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా నేను మామూలుగా ఇలా ఫ్రాక్తోనే ఆర్మ్ హోల్ లూజ్ అన్ని మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ని కలుపుకోవడానికి ఇక్కడ ఫస్ట్ 1 ఇంచ్ స్ట్రేట్గా లైన్ వేసుకొని 1 ఇంచ్ తర్వాత కొంచెం కొంచెం కిందికి డౌన్ చేసుకుంటూ ఆర్మ్ హోల్ ఇక్కడైతే మనం మార్కింగ్ చేసుకున్నాము అక్కడి వరకు చిన్న చిన్నగా డౌన్ చేసుకుంటూ రావాలి. సో ఇలా చేసి మనకి లెంత్ ఎంత కావాలి, ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంత లెంత్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడే మీకు హ్యాండ్ లోతు కావాలంటే కూడా తీసుకోవచ్చు, నేనైతే తీసుకోవట్లేదు, అలాగే కట్ చేస్తున్నాను. ఇప్పుడు బాటమ్ కోసం అయితే నేను అంబ్రెల్లా ఫ్రాక్ స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు మెయిన్ క్లాత్ అయితే సరిపోవట్లేదు. ఇలా మామూలుగా ఫ్రాక్ ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని దాని పక్కన 2 ఇంచెస్ పైన 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఖర్చుల కోసం. సో లెంత్ అంతా ఆ ఫ్రాక్ ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే దీన్ని కట్ చేసుకోవాలి. ఇంకా కటింగ్ అయితే అయిపోయింది, స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా స్టిచ్చింగ్ కోసం అయితే ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా ఫస్ట్ అయితే నెక్ దగ్గర స్టిచ్ చేసుకొని మెయిన్ క్లాత్ని మెయిన్ క్లాత్ని రైట్ సైడ్ పెట్టి రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి నెక్ దగ్గర స్టిచ్ చేసి మిడిల్ పార్ట్ కట్ చేసి వెనక్కి తిప్పాను లైనింగ్ని. సో అప్పుడైతే ఇలా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మళ్ళీ మొత్తం రౌండ్గా లైనింగ్ మొత్తం అటాచ్ చేసుకోవాలి. ఇలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసుకోవాలి. ఇలా 2 రెడీ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే డాట్స్ కోసం నా నెక్ షోల్డర్ కిందే వచ్చేలాగా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని డాట్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను 2 సమానంగా వచ్చేలాగా. ఇక్కడ నేనైతే బ్యాక్ పార్ట్కి మళ్ళీ వేయడానికి కష్టంగా ఉంటుందని హుక్స్ పెడదామని ఇక్కడ మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. కట్ చేసి ఇలా లైనింగ్ని ఇలా వీ షేప్లో కట్ చేసి ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసి ఇంకో 2 స్టిచ్లు అయితే వేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేసుకోవాలి. పైన కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచాలి, అప్పుడే ఇలా నీట్గా కనిపిస్తుంది. సో ఇలా ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి లేదా అక్కడే ఫోల్డ్ చేసి అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడైతే మనం లాస్ట్కి ఒక హుక్స్ జస్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. పిల్లలకి వేయడానికి ఈజీగా ఉంటుంది, మళ్ళీ టైట్గా ఉంటే వేయడానికి కష్టం. ఇలా అయితే వాళ్ళకు కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ పెట్టి కిందికి స్టిచ్ చేసి వెనక్కి తిప్పుకొని సేమ్ అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసామో అలానే స్టిచ్ చేశాను. సో ఇప్పుడైతే ఫ్రాక్ కట్ చేశాను కదా, అలాగే మెయిన్ క్లాత్ని చిన్నగా నాకు క్లాత్ ఎక్కువ సరిపోలేదు, అందుకే ఇలా చిన్నగా ప్రిల్స్ పెట్టి స్టిచ్ చేసి కిందికి కూడా కొంచెం వెనక సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాను. ఇలాగే 2 రెడీ చేసుకున్నాను. ఇదైతే నేను స్టిచ్చింగ్ చూపించట్లేదు, ఓన్లీ ప్రిల్సే కదా అని. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది ఫ్రాక్.
ఫస్ట్ అయితే నేను షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ది. ఇలా రైట్ సైడ్ పైన రైట్ సైడ్ పెట్టి షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ కొంచెం క్రాస్గా స్టిచ్ చేసుకుంటే షోల్డర్ జారిపోకుండా ఉంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేస్తున్నాను. ఇలా రైట్ సైడ్ పైన రైట్ సైడ్ పెట్టి హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక పైన రఫుల్స్ లాగా పెడదామని చెప్పి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండింటికి ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ పైన టాప్ లెంత్ కన్నా డబల్గా ఉండే క్లాత్ తీసుకున్నాను. సో ఇలా అది డబల్గా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్గా దాని సైజ్ రావాలి. ఇలా పెట్టి రెండు ఓపెన్స్ ఉన్న సైడ్ అయితే ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెడుతూ ఒక హాఫ్ ఇంచ్కి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేసి ఇలాంటివి రెండు రెడీ చేసి పక్కన పెట్టాను. సో ఇప్పుడు వీటిని అయితే మనము మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ చేసిన ఎలా అయితే మనం మార్కింగ్ చేసామో అలాగే అదే లైన్ పైన స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి, స్టిచ్చెస్ ఊడిపోకుండా ఉంటాయి. సో ఇలా మొత్తం ఫ్రంట్ బ్యాక్ రెండు సైడ్లు వచ్చేలాగా మార్కింగ్ చేసి స్టిచ్ చేశాను. ఇలాగే రెండు సైడ్లు స్టిచ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే అలా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఇలా సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత పాత ఫ్రాక్ ఏదైనా పెట్టి మనకి లూజ్ ఎంత కావాలో అంత మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్చెస్ వేసుకోవాలి. కింద బాటమ్కి అయితే స్టిచ్ వేయొద్దు, మనం ఓన్లీ టాప్ చెస్ట్ దగ్గర వచ్చేలాగా మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. నేను ఇక్కడ రఫుల్స్ లాగా పెట్టాను కదా, అక్కడైతే సిల్వర్ కలర్ది అది లేస్ తెచ్చి అయితే స్టిచ్ చేశాను. కాకపోతే తర్వాత చేశాను, సో అందుకే వీడియోలో అయితే కనిపించలేదు. సో ఫైనల్గా మా పాప అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా సిల్వర్ కలర్ లేస్ అయితే జాయిన్ చేశాను. సో మా మదర్ అండ్ డాటర్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి కంటెంట్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలుగు అమ్మాయి.